యాక్చువల్లీ ఈ పాము అయితే వాళ్ళకి ఇది సెకండ్ టైం కనిపించడం అనమాట. ఫస్ట్ టైం కనిపించింది కానీ అది చీకట్లో కనిపించిందంట. సో అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వలలో అలా పాములు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ సరౌండింగ్స్లో వల్ల వేసుకుంటే ఆ వలలో ఆ పాము అయితే పడిందంట. ఇంకా వాళ్ళకి దీన్ని ఏదో ఒకలాగా రెస్క్యూ టీమ్కి ఇచ్చేసేయాలి, లేకపోతే మనకి చాలా డేంజరస్ అని చెప్పేసి వెంటనే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు రెస్క్యూ టీం వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే పిలిపించుకున్నారు. అప్పటికే వాళ్ళు కోళ్ళు అవి పెంచుకుంటున్నారు. ఆ కోళ్ళు కానీ చంపేస్తుందని చెప్పేసి చాలా టెన్షన్ అయితే పడ్డారు. సో ఫైనల్లీ అయితే ఈ పాము అయితే వాళ్ళకి చిక్కిందనమాట. అది చాలాసేపు అలా ఉండిపోయింది అనమాట. చూడండి మధ్య మధ్యలో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అలా నోట్లోంచి ఒకటి తీస్తుంది. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది చూస్తున్నప్పుడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత భయం వేసి ఉంటుందో. యాక్చువల్లీ నేను ఆ పాము వచ్చినప్పుడు అయితే అక్కడ లేను. సో బాబ్రే అనిపించిందండి తర్వాత చూసిన తర్వాత. సో అక్కడ చెత్త ఉంది సరౌండింగ్స్ ఏరియాస్లోని, దానివల్లే వచ్చి ఉంటుందేమో అని మా వాళ్ళు అయితే గెస్ట్ చేస్తున్నారు. సో మీ సరౌండింగ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోండి. అండ్ ఆ సరౌండింగ్స్లో ఏదైనా వాటర్ కానీ మురిగిపోయిన నీళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే చెత్త లాంటివి ఏదైనా ఉన్నా కానీ వెంటనే క్లీన్ చేయించుకోండి. అండ్ ఇలా పాములు వచ్చే పిక్చర్లు కనిపించినట్టయితే మీరు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. వల ఏదో వేసుకొని చుట్టుపక్కల. చూడండి ఎంత పెద్ద పాము అసలు. ఇంకా రెస్క్యూ టీం వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళైతే ఇంకా దాన్ని ఏదో ఒకలాగా వాళ్ళలోంచి తీయడానికి ట్రై చేశారు చాలా వరకు, కానీ అదైతే ఫుల్గా చిక్కిపోయింది ఆ వాళ్ళలోకి. చూడాలి వాళ్ళైతే ఇంకా దాన్ని ఎలా వాళ్ళ నుంచి తప్పిస్తారు అన్నది. అదైతే ఇంకా ఫుల్ మొత్తం చిక్కులు పెట్టేసుకున్నట్టు చిక్కిపోయింది అనమాట. చాలా కొట్టుకుంటుంది. లిటరలీ నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. అతనైతే ఆ పాముని ఏం కాకుండా ఏదో తాడుని పట్టుకున్నట్టు పట్టేసుకున్నారనమాట. బాబ్రే అనిపించింది. నిజంగా చాలా ధైర్యం ఉండాలండి ఇలాంటి ఫీల్డ్లో ఉండాలన్నా పని చేయాలన్నా. చూడండి అసలు నాకైతే అతని మొహం మీదకి వచ్చేస్తుందా లేకపోతే అతను ఏమైనా చేసేస్తుందా అని చెప్పేసి టెన్షన్ వస్తూనే ఉందన్నమాట. అతను చాలా ట్రై చేస్తున్నారు దాన్ని పైన హెడ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకోవడానికి. కానీ ఇలా దాన్ని పక్కన నాక్ చేస్తూ అది పైకి లేస్తే దాన్ని తల పట్టుకుందామని ట్రై చేస్తున్నారు. బాబ్రే అంత ఈజీగా ఎలా పట్టేసుకున్నారా నాయన. నాకైతే అక్కడ లిటరలీ అతను కానీ కాటేస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ వచ్చిందనమాట. ఇంకా ఫైనలీ ఒకరు పట్టుకుంటే ఇంకొకరు బ్లేడ్తో దాని చుట్టూ ఉన్న వాళ్ళని అయితే కట్ చేస్తున్నారు. నిజంగా అతను పట్టుకున్నంతసేపు ఎంత టెన్షన్ వచ్చిందంటే నిజంగా బాబోయ్.